హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి బియ్యపిండి చిప్స్. పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే ఏమన్నా స్నాక్ చేయాలంటే ఇలా చాలా సింపుల్గా బియ్యపిండితో చిప్స్ చేయండి. చాలా రుచిగా టేస్టీగా ఉంటాయి. బియ్యపిండితో చిప్స్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా చిన్న రోల్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 7 లేదా 8 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పొట్టు తీసి వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మెత్తగా దంచుకోవాలి. రోలు లేకపోతే మిక్సీ జార్లకి వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా మెత్తగా దంచుకోవాలి. ఇలా అంతా బాగా దంచుకున్నాక ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పిండిని జల్లించడానికి ఒక బౌల్ తీసుకొని ఇలా జల్లెడను పెట్టుకోవాలి. తర్వాత 1 కప్పు బియ్యపిండిని వేసుకోవాలి. తర్వాత అంత బాగా జల్లించాలి. ఇలా జల్లించుకున్న తర్వాత ఈ రవ్వని తీసి పడేయాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. మీరు కావాలంటే బటర్ ప్లేస్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ కొంచెం వేడి చేసి వేసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, మనం ముందుగా దంచి పెట్టుకున్న కరివేపాకు వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. బటర్ అంతా పిండిలో కలిసిపోయేలాగా ఇలా రబ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక మనం ఏ కప్పుతో అయితే బియ్యపిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వేడివేడి నీళ్లు పోసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని పూరి పిండిలాగా సెమీ సాఫ్ట్గా కలపాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక పిండి అనేది కొంచెం చల్లారిన తర్వాత చేత్తో అంతా బాగా కలుపుకోవాలి. ఇలా వాటర్ వేసి కలిపేటప్పుడు పిండి అనేది కొంచెం లూజుగా అయినట్లయితే కొద్దిగా పొడి పిండిని వేసుకొని అంత బాగా కలుపుకోవచ్చు. పిండిని ఇలా కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత బండపైన కొంచెం బియ్యపిండిని చల్లుకోవాలి. తర్వాత పిండిని కొంచెం తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకున్నాక తర్వాత చపాతీ లాగా ఒత్తుకోవాలి. పిండి అనేది అతుక్కోకుండా ఉండడానికి ఇలా పొడి పిండిని మధ్య మధ్యలో చల్లుకుంటూ చపాతీ లాగా ఒత్తుకోవాలి. ఇలా చపాతీ లాగా చేసుకున్నాక నైఫ్తో కానీ లేదా ఇలా పిజ్జా కటర్ తీసుకొని అంచులు సరిగా లేవు కదా, ఈ అంచులన్నీ ఫస్ట్ అంతా బాగా కట్ చేసుకోవాలి. ఇలా సైడ్ అంతా కట్ చేసుకున్నాక ఈ పిండిని తీసేయాలి. ఇలా తీసిన పిండిని మళ్ళీ రౌండ్ బాల్ లాగా చేసుకొని ఇలా చపాతీ లాగా చేసి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. తర్వాత డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. మీరు కావాలంటే మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నాక వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే అన్ని తీసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్ని తీసుకున్నాక ఈ ప్లేట్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత వీటిని ఆయిల్లోకి స్లోగా వేసుకోవాలి. ఆయిల్లో ఎన్నైతే పడతాయో అన్ని వేసుకోవాలి. తర్వాత 1 లేదా 2 నిమిషాలు అలానే ఉంచి తర్వాత అటు సైడ్కి తిప్పి మీడియం ఫ్లేమ్ పెట్టి అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే అన్ని డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బియ్యపిండి చిప్స్ రెడీ. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ బియ్యపిండి చిప్స్ని తయారు చేసుకోవచ్చు. అంతే అండి, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.